హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. మహేష్ బాబు మినిమం 10 months కనిపించడు. మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఎప్పుడొస్తుందో క్లారిటీ లేదు. నాగార్జున మైల్ స్టోన్ మూవీ నుండి ఒక్క అప్డేట్ లేదు. వీళ్ళను మిస్ అవుతున్నాము అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా? ఆగస్ట్ మంత్ బర్త్డే జరుపుకుంటున్న ఈ స్టార్స్ రీ రిలీజెస్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. ఏ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయో చూద్దామా? గుంటూరు కారం తర్వాత కనిపించని మహేష్ బాబు ఫ్యాన్స్ ను బతికించేస్తున్నాయి రీ రిలీజెస్. రాజమౌళి వారణాసికి బాబు ఎప్పుడు కమిట్ అయ్యాడో అప్పటి నుండే రీ రిలీజెస్ తో సరిపెట్టుకుంటున్నారు. సూపర్ స్టార్ ఆగమనానికి 10 నెలల టైం పడుతోంది. మరి ఆగస్టులో వచ్చే బర్త్డేకు ట్రీట్ ఏంటి? రాజమౌళి ఇస్తే సరే, లేకుంటే 2 రీ రిలీజెస్ ఉన్నాయిగా. ఆగస్టు 7న దూకుడు, పోకిరి న్యూ వర్షన్స్ మరోసారి ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారితో మెగాస్టార్ చిరంజీవి డై హార్డ్ ఫ్యాన్స్ కు ఫీస్ట్ పెట్టాడు. కానీ దీనికన్నా ముందే కమిట్ అయిన విశ్వంభర ఎప్పుడు రిలీజ్ అవుతోందో చెప్పలేని పరిస్థితి. తాజాగా బాబీ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కించాడు. మెగాస్టార్ బర్త్డే అంటే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా. ఎలాగో బాబీ విశ్వంభర నుండి అప్డేట్స్ వస్తాయి. ఇవి చాలు కనుక శంకర్ దాదా ఎంబీబీఎస్ ను ఆగస్టు 22న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నాగార్జున కింగ్ మూవీ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తప్పితే న్యూ అప్డేట్ లేదు. బర్త్డే రోజున గ్లిమ్స్ ఆర్ టీజర్ తో ఏమైనా ట్రీట్ ఇస్తారేమో టీంకే ఎరుక. కూలీ కుబేరా తర్వాత నాగార్జునను మళ్లీ హీరోగా ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ వెయిటింగ్. కింగ్ ఎప్పుడొస్తోందో తెలియకపోయినా నాగ్ కల్ట్ ఫిలిం గీతాంజలి మాత్రం ఆగస్టు 28న మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ ఆగస్ట్ బర్త్డే బాయ్స్ ఇలా రీ రిలీజెస్ తో ఫ్యాన్స్ కు ఫీస్ట్ రెడీ చేశారు. యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ మూవీస్ అంటే మినిమం బజ్ ఉంటుంది. ఆల్ఫాకి అవేమీ కనిపించలేదు. అసలు సినిమా ఒకటి ఉంది అని మర్చిపోయే లోపు టీజర్ వచ్చేసింది. టీజర్లో అలియా మాత్రమే హైలైట్ అయింది. దీంతో పెద్ద గ్యాప్ ఇవ్వకుండానే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచిందా తగ్గించిందా? యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుండి వస్తున్న ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం ఆల్ఫా. ఆలియా భట్, శార్వరి లీడ్ రోల్స్. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుంది. జూలై 3న రిలీజ్ నేపథ్యంలో 1 వీక్ బ్యాక్ టీజర్ వదిలారు. కానీ అందులో అలియా మాత్రమే హైలైట్ కావడంతో శార్వరిని పక్కకు తోసేశారంటూ కమెంట్స్ వినిపించాయి. ఈ ట్రోల్స్ ఎక్కువ కావడంతో ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చింది టీం. టీజర్ లో శార్వరిని హైడ్ చేసిన టీం ట్రైలర్ లో రివీల్ చేసింది. అలాగే ఆల్ఫా స్టోరీని మోస్ట్లీ రివీల్ చేసేసింది. ఇండియాకు వ్యతిరేకంగా చేపట్టిన మిషన్ కోసం ఆలియాను తనకు అనుగుణంగా మలుచుకుంటాడు బాబీ డియోల్. శార్వరి అండ్ అనిల్ కపూర్ ఎంట్రీతో నిజం తెలుసుకున్న అలియా ఏం చేసిందన్నదే చూపించారు. అలియా శార్వరి మధ్య ఫైట్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ట్రైలర్ లో చూపించి సినిమాపై హైప్ పుట్టించేందుకు ట్రై చేసింది మూవీ టీం. ఆల్ఫాలో స్పై యూనివర్స్ హీరోస్ షారుఖ్, హృతిక్ కనిపిస్తారని ఫస్ట్ నుండి వార్తలు రాగా వాటిని నిజం చేశారు మేకర్స్. వార్ 2 కబీర్ అలియాస్ హృతిక్ ను రివీల్ చేసేసింది. ఇంకా సినిమాలో ఏమన్నా సర్ప్రైజెస్ దాచారేమో తెలియాలి. ఇక టైగర్ 3 యావరేజ్ పర్ఫార్మెన్స్. వార్ 2 డిజాస్టర్ తర్వాత వస్తున్న ఆల్ఫాపై అంచనాలున్నాయి. కానీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్లు ఉన్నాయా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది. సౌత్ స్టార్ బ్యూటీ తమన్నా భాటియాను హీరోయిన్ గానే కాదు, స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆఫర్స్ కొల్లగొట్టొచ్చు అని నేర్పిందే సౌత్ ఇండస్ట్రీ. కానీ మిల్కీ బ్యూటీ బాలీవుడ్ సాంగ్స్ కి క్రెడిట్ ఇస్తోంది. రజనీతో చేసిన కావాలయ్య సాంగ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్న తమన్నా వెంటనే కవర్ చేసేసుకుంది. తమన్నాకు సౌత్ ఇండస్ట్రీ స్టార్డమ్ కట్టబెట్టింది. స్పెషల్ సాంగ్స్ తోనూ నిర్మాతల నుండి భారీ రెమ్యునరేషన్స్ ఆఫర్ చేయొచ్చని ఇక్కడి నుండే పాఠాలు నేర్చుకుంది. అల్లుడు సీనుతో ఐటమ్ సాంగ్స్ మొదలుపెట్టిన మిల్కీ బ్యూటీ తమిళ్, కన్నడ, హిందీ అని తేడా లేకుండా పెప్పీ స్టెప్పులతో యూత్ తో పాటు మేకర్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ ఐటమ్ సాంగ్ అంటే తమన్నా ఫస్ట్ చాయిస్ అనేంతలా మేకోవర్ అయింది భామ. బాలీవుడ్ నీళ్లు కాస్త వంట పట్టించుకుందో లేదో తమన్నా మైండ్ సెట్ మారిపోయినట్లుంది. సౌత్ స్పెషల్ సాంగ్స్ కన్నా నార్త్ ఐటమ్ సాంగ్సే తనకు నేషనల్ ఐడెంటిటీని ఇచ్చాయి అంటోంది. ముఖ్యంగా స్త్రీ 2లోని ఆస్కీ రాత్ సాంగ్ మంచి పేరు తెచ్చిపెట్టిందట. జైలర్ 2లోని కావాలయ్య సాంగ్ గురించి ప్రస్తావిస్తూ ఆ పాట తనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదన్న భామ మళ్లీ సౌత్ అండ్ రజనీ ఫ్యాన్స్ నుండి ట్రోలింగ్ ఎదుర్కొంటాననుకుందో ఏమో, వెంటనే ఆ సాంగ్ ఇంకా బాగా చేసి ఉండొచ్చని కవర్ చేసేసింది మిల్కీ బ్యూటీ. బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్ లోని గఫూర్ సాంగ్ గురించి ప్రస్తావించిన తమన్నా ఆ పాటను జస్ట్ 11 hours లో షూట్ ఫినిష్ చేశామని చెప్పుకొచ్చింది. అదే టైంలో షారుఖ్ ఖాన్ ను పొగడ్తలతో ముంచేసింది. మేబీ సౌత్ లో ఆఫర్స్ తగ్గిపోవడం, నయనతార, రష్మిక లాంటి బ్యూటీలు కాన్స్ తో నటించేస్తూ ఉండడంతో కాకా పట్టేస్తున్నట్లుంది. తమన్నా కాంప్లిమెంట్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి మరి. దురంధర్ 2 భూత్ బంగ్లా తర్వాత బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ బోసిపోయింది. మే మంత్ కలెక్షన్స్ మరింత వీక్ అయ్యాయి. స్టార్ బ్యూటీస్ వచ్చిన ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయటంలో ఫెయిల్ అయ్యారు.
జూన్లోనైనా బీటౌన్ కోలుకుంటుందేమో అనుకుంటే డల్గా సాగుతోంది. ఇక రెస్పాన్సిబిలిటీ మొత్తం కృతి సనన్, రష్మికలదేనా? సమ్మర్ సీజన్ లో బాలీవుడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ముఖ్యంగా హాట్ సీజన్ మే మంత్ లో బాక్స్ ఆఫీస్ డీలా పడింది. మే 1న సాయి పల్లవి, ఏక్ దిన్, రాజా శివాజీలు వచ్చాయి. ఏక్ దిన్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోగా రాజా శివాజీ మరాఠీ వర్షన్ కాసులు కూడబెట్టుకుంది. పతి పత్ని ఔర్ ఓదో అంటూ ఇద్దరికి ముగ్గురు భామలు రకుల్ ప్రీత్, వామికా గబ్బీ, సారా అలీ ఖాన్ వచ్చారు. బట్ నో యూజ్. చాంద్ మేరా దిల్ అంటూ అనన్య పాండే లక్ష్య రొమాంటిక్ లవ్ స్టోరీతో వస్తే లైగర్ బ్యూటీ ట్రోల్ అయింది తప్పితే సినిమాకు మాత్రం హైప్ రాలేదు. మే అంటే ఐపీఎల్ ఉంది కాబట్టి ఇలాగే ఉంది. జూన్లో బాక్స్ ఆఫీస్ పైసా వసూలు చేస్తుందనుకుంటే మార్కెట్ డల్గానే కంటిన్యూ అవుతోంది. గ్లామర్ బ్యూటీలు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఒకరికొకరు పోటీ పడి మరీ హీరో వరుణ్ ధావన్తో రొమాన్స్ చేసినా వర్కౌట్ కాలేదు. మై వాపస్ ఆవుంగా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నా కలెక్షన్స్ నిల్. నెక్స్ట్ కృతి సనన్, రష్మిక మందన్న, షాహిద్ కపూర్ కాక్టైల్ 2తో వస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ట్రయాంగిల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. కృతి, రష్మిక తమ గ్లామర్ షోతో అటెన్షన్ గ్రాప్ చేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు. మరి ఈ బ్యూటీలైనా క్రౌడ్ పుల్లర్స్ అవుతారో లేక ఆ ఛాన్స్ అక్షయ్ కుమార్ మల్టీ స్టారర్ ఫిలిం వెల్కమ్ టు ది జంగిల్ కు వదిలేస్తారో చూడాలి. యంగ్ యాక్ట్రెసెస్ 1 or 2 మూవీస్ తో ప్రూవ్ చేసుకుంటే టాలీవుడ్ లో ఆఫర్స్ తన్నుకుంటూ వస్తాయి. ఇది తెలుగు అమ్మాయిలకు వర్తించదు. వీళ్ళు టాలీవుడ్ లో రాణించాలంటే ఇతర ఇండస్ట్రీస్ లో ఐడెంటిటీని తెచ్చుకోవాల్సిందే. అలా కోలీవుడ్ లో సక్సెస్ కొట్టి టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ కొలగొట్టిన బ్యూటీ ఎవరో లుక్కిద్దామా? తమిళ ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగు అమ్మాయికి టాలీవుడ్లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే సమ్ టైమ్స్ నిజమే అనిపించక మానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు, 16 నాళ్ల తెలుగు ఆడపడుచు శ్రీ గౌరీప్రియ కూడా ఈ జాబితాకే వస్తుంది. మ్యాట్ కన్నా ముందు 6 డజన్కు పైగా చిత్రాల్లో నటించిన ఐడెంటిటీ రాలేదు. ఎప్పుడైతే ట్రూ లవర్తో రిజిస్టర్ అయిందో గౌరీప్రియ ఫేట్ మారిపోయింది. ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్లు ఓకే అనిపించినా అందులో కూడా గౌరీప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకుముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడ్రన్ లవ్ చెన్నైతో కోలీవుడ్లో తెరగ్రేటం చేసిన గౌరీప్రియ ట్రూ లవర్తో ప్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి ఆఫర్లు ఇస్తోంది. సైడ్ హీరోయిన్ నుండి లీడ్ యాక్టర్గా ఛాన్సులు దక్కించుకుంది ఈ మాజీ మిస్ హైదరాబాదీ. రీసెంట్లీ హ్యాపీ రాజ్తో కోలీవుడ్లో మరో హిట్ కొట్టింది. ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న థర్డ్ ఫిలిం వింటావా సరదాగాలో నటిస్తోంది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. యూత్ఫుల్ లవ్ అండ్ ఎంటర్టైనర్ గా వస్తోంది ఈ సినిమా. చెన్నై లవ్ స్టోరీ జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కోలీవుడ్ లో ప్రూవ్ చేసుకున్న శ్రీ గౌరీ ఇక తెలుగులోనే నిరూపించుకోవాల్సి ఉంటుంది. మూవీ మిక్చర్ల వరకుని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ చేస్తున్న ఫిలిం కాక్టైల్ 2 జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడ్ పెంచింది. తాజాగా మరో సాంగ్ రిలీజ్ చేసింది. కాక్టైల్ లో ఫ్రెండ్షిప్ సాంగ్ రీమేక్ చేసింది. కీర్తి సురేష్ అప్కమింగ్ ఫిలిం సత్యవన్ సావిత్రి, డైరెక్టర్ మిస్కిన్ ఇందులో కీ రోల్ పోషిస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూలై 24న థియేటర్స్ లో సందడి చేయబోతోంది కోర్ట్ రూమ్ డ్రామా. సో చూసారు కదా, ఇది వాల్టీ మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.